పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన బిడ్డలందరికీ శుభములు, ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవులారా, ఎవరైనా ఒక వ్యక్తి లేదా కొందరు నడవాలి అని అంటే తర్వాత వాళ్ళ కళ్ళు చక్కగా చూసేటి ఉండాలి. ఒక స్థలానికి వెళ్ళాలి అనన్నా కళ్ళు ఏం కావాలంటే ఆ కళ్ళు చక్కగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఏదైనా చెబితే వినాలి అని అంటే చెవులు సరిగ్గా ఉండాలి. తర్వాత హృదయంలో గ్రహింపు ఉండాలి. అంటే అప్పుడు అవన్నీ మనం సక్రమంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎలాగైనా ఏ ఉద్యోగం చేయడానికైనా ఈ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగడానికి సహకారం ఉంది. అయితే బైబిల్ చెప్తున్న సత్యంలో ఒక మాట, మంచి మాట పౌలు భక్తుడు రాస్తాడు. పౌలు మాట చాలా విలువైన ఈ పరిశుద్ధుడు. ఎందుకనంటే ఆయన చాలా సత్యం ఎరిగినవాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎరిగినవాడు. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదామా? దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధం అనే దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు గుడ్డితనం కలగజేసింది. చూడండి, అపవాది కలగజేసిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది వాళ్ళు కళ్ళు మూసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వాళ్ళే కళ్ళు మూసుకొని గుడ్డితనంగా జీవించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏముంటాయంటే ఆ యుగ సంబంధమైన దేవత కొంతమందిని దేవుని యొక్క స్వార్థ వాక్యము ప్రకాశింపకున్నట్లు ఏం చేసిందంటే ఆ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేసింది? గుడ్డితనం కలగజేసింది. గుడ్డివాడు నడవలేడు, ఎక్కడికైనా వెళుతాడా? ఎవరైనా తీసుకువెళ్తేనే వెళుతాడు. అయితే ఈ గుడ్డితనం ఎందుకనంటే మొదట ఏం చేయాలంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. సౌలు ఒకప్పుడు ఏమనుకున్నాడంటే నా మతమే కరెక్ట్ అనుకొని, నేను చేసే పని అనుకొని క్రైస్తవులను హింసించడం స్టార్ట్ అయింది. సౌలు కన్నులు ఎక్కడ తెరవబడ్డాయనంటే దేవుడు దర్శించినప్పుడు, దేవుని ఆ వెలుగు సౌలు పైన ప్రకాశించినప్పుడు ఏమైపోయిందంటే సౌలు ఏం చేసిందంటే ఆ లోకపరంగా గుడ్డివాడై దేవునికి చూసే కన్నులు అతనికి కనబడాయి. సౌలు ఎప్పుడైతే దేవుని దర్శించిండో అన్నపానములు మాన్యాడు. వెంటనే దేవుని యొక్క ప్రకాశమైన వెలుగు ఏం చేసిందంటే అతనికి తాకగానే తన జీవితంలో ఒక మార్పు జరిగింది. ప్రేమ దేవుడు. అందుకే చూడండి, ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు 80వ కీర్తనలో భక్తులు కూడా ఇక్కడ మాట్లాడుతూ అంటాడు. ఈ 80వ కీర్తనలో కూడా ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతాడు. 80వ కీర్తన 3వ వచనం కనుక చూస్తే ఇక్కడ అంటాడుడా, దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయము. ఎప్పుడట? ఏంది? చెరలో ఉన్నాము, బంధకాల్లో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము, చీకటిలో ఉన్నాము, సమస్యల్లో ఉన్నాము, రోగముతో ఉన్నాము. ఏమంటా అంటే మేము చెరలో ఉన్నామయ్యా. అంటే ఈ లోకం అనే చెరలో ఉన్నాము, పాపం అనే చెరలో ఉన్నాము, అపవాది చెరలో ఉన్నాము, రకరకాల లేమిలో ఉన్నాము. ఏమంటున్నాడంటే దేవా అక్కడ అంటాడు రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయము. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంధకారంలో తడువులాడుతూ ఉన్నారు. అయితే చాలా మంది ఈ లోకంలో జీవిస్తున్న ప్రజలందరూ కూడా తడువులాడుతూ ఉన్నారు, దొరకట్లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క రక్షణ దొరకట్లేదు, దేవుని యొక్క నీతి దొరకట్లేదు, దేవుని యొక్క మార్గము వారికి దొరకట్లేదు.
అందుకే అక్కడ అంటాడు భక్తులు అనే మాట ఏంటంటే, దేవా మేము చెరలో నుండి మమ్మల్ని బయటికి రప్పించి మేము రక్షణ నొందినట్లు నీ ఏంటిదట నీ ముఖ కాంతిని మా పైన ప్రకాశింపజేయము. ఎప్పుడైతే దేవుని వెలుగు వస్తుందో, ఎప్పుడైతే అంధకారం అంతా తొలగిపోతా ఉంటాడు. ఇక్కడ చూడండి సౌలు పరిస్థితి అదే. నువ్వు అలాగే ఉండవచ్చు. ఎందుకనంటే ఆ సౌలు కనుక చూస్తే చూడండి ప్రియ దేవుని ద్వారా అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదామా. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. చూసినావా? దేవుని యొక్క వెలుగు ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో ఉన్న అంధకారము, ఆ కుటుంబంలో ఉన్న చీకటి, ఆ కుటుంబంలో ఉన్న శోధన, ఆ కుటుంబంలో ఉన్న వేదన, ఆ కుటుంబంలో ఉన్న దుఃఖం అంతా ఏమైపోతుందంటే అంటే ఎగిరిపోతా అంట. అందుకే అక్కడ ఏం చేసిందంటే ఒకప్పుడు ఆయన ఎవరంటే హింసకుడు, హానికరుడు, దూషకుడు అయినప్పటికీ కూడా ఆ సౌలు ఎప్పుడైతే మీరు తర్వాత చదవండి, అక్కడ దేవుడు ఎప్పుడైతే అతన్ని దర్శించిండో ఏమైపోయిందంటే అతనికి ఉన్న అంధకారం తొలగిపోయింది. అప్పుడు తర్వాత ఆయన ఏం చేసిందంటే ఆయన జీవితాన్ని కనుక అక్కడ కనుక మనం ఆ అధ్యాయమును కనుక చూస్తే అక్కడ వెంటనే అన్నపానమును మారిండు. అక్కడ ఒకప్పుడు చూసిన వ్యక్తి గుడ్డివాడైపోయిన తర్వాత దేవుడే ఒక అనానీయ వ్యక్తికి చెప్తా ఉంటాడు. అక్కడ తార్సువాడైన సౌలు ఉంటాడు. వానికి వెళ్ళి ప్రార్థన చేయంటే, అయ్యా ఒకప్పుడు పరిశుద్ధులకు దేవుని బిడ్డలకు కీడు చేసిన వాడయ్యా అంటాడు. అక్కడ చూడండి మాట, కీడు చేసిన వాడంటే అక్కడ అనాని అంటాడు, నువ్వు వెళ్ళయ్యా, నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు అంటాడు. ఇక్కడ చూడండి అమ్మా 7వ వచనం చదువా 9-7. అతనితో ప్రయాణం చేసిన మనుషులు చూడండి ఎవరిని చూడండి దేవుని వెలుగు అలాగా ఉంటాడు. అయితే చాలా మందికి ఈ వెలిగించవాళ్ళే. అయితే ఇక్కడ తర్వాత చూస్తే సౌలు అక్కడ పడిపోయాడు. తర్వాత అతడు అన్నపానములు 3 దినములు పుచ్చుకోకుండా అక్కడనే ఉన్నాడు. ఇక్కడ 10వ వచనంలో చూస్తే అక్కడ యేసు ప్రభు శిష్యుడు ఒక ఆయన ఉంటాడు. ఆయన అనానీయ. చదవమ్మా. తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడనే సౌలు అను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి దేవుడు దర్శించాడు. అతడు ఒకప్పుడు హింసకుడు ఏం చేసిండు, ప్రార్థనలో స్టార్ట్ అయిపోయాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఈ అంధకారంలో ఉన్న ప్రజలకు ఏం కావాలంటే దేవుని వెలుగు కావాలి. దేవుని యొక్క ప్రకాశం ఎప్పుడైతే అవుతుందో అంధత్వము తొలగిపోతుంది. ఆ తొలగిపోనప్పుడు ప్రార్థన చేయలేరు, ప్రభు మార్గంలో సవ్యంగా నడవలేరు. అందుకే ఇక్కడ అన్నాడు. ఆ అన్న తర్వాత అక్కడికి ఆయన ఇలాగూ మాట్లాడుతాండి, అయ్యా ఆయన ఇట్లా సంగతి ఫలాని వాడయ్యా, పరిశుద్ధులకు ఎంతో కిడి చేసిండు అని చెప్పినప్పటికీ కూడా దేవుడు అతనితో మాట్లాడే మాట ఏంటిదంటే ఇక్కడ అంటాడు 10వ వచనం, అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. సాధనాలుగా మార్చబడాలి అంటే దేవుని వెలుగు కుమ్మరించబడాలి. దేవుని వెలుగు కుమ్మరించబడాలి. ఎందుకనంటే ప్రార్థన అనేది లేదు కాబట్టి
కాబట్టిగా ఆ వెలుగు రావట్లేదు. ఈ వచ్చే వెలుగే ఈ వెలుగు అనుకుంటా ఉన్నారు. క్రిస్మస్కి పెట్టే స్టార్లే అదే వెలుగు అనుకుంటా ఉన్నారు. వెలుగు ఎందుకనంటే బ్రతుకంతా చీకటై ఉండి లోకం వెలుగుంటే ఏముంటుంది? వెలుగవలసింది అంతరంగము వెలిగించబడాలి, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలి. అందుకే ఇక్కడ యేసు ప్రభు కూడా ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. ఎందుకనంటే యేసు ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. ఇదే మాట కూడా 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త కూడా చెప్తా ఉంటాడు. చూడండి 13వ అధ్యాయము, చూడండి 13వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదామా? ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వల్ల స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయములాట ఏమైపోయినాట? క్రొవ్వినై వారి వినుటకు చెవులు మందములైనవి, వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు. మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచిన మట్టుకు చూద్దరు గాని ఎంత మాత్రము తెలుసుకున్నారు. అంటే కారణం ఏంటంటే హృదయము క్రొవ్వింది, హృదయము ఏమైపోయింది? బండ హృదయం అయిపోయింది. ఎన్ని నీళ్లు పోసినా ఆ బండ పైన నీళ్లు పోస్తే కారిపోతూ ఉంటుంది, కానీ రిసీవ్ చేసుకోదు. అంటే చూచుట మట్టుకు చూస్తారు, వింట మట్టుకు వింటారు కానీ గ్రహింపరు. అందుకే ప్రియదేవుని ద్వారా మనం చూడాలి. అందుకే అక్కడ ఆ వ్యక్తి జీవితాన్ని ఏం చేసిందంటే దేవుని వెలుగైతే ఎప్పుడైతే వచ్చిందో అతనికి ఈ లోక నేత్రాలు పోయి ఏమైపోయింటే ఆత్మీయ నేత్రాలు ఏమైపోయినాయి? ఆత్మీయ నేత్రాలు అతనికి కలిగినాయి. ప్రభు చూసే నేత్రాలు అతడు పొందుకోగలిగాడు. వెంటనే ఏం చేసినంటే వెంటనే ప్రార్థించడం స్టార్ట్ చేసాడు. ప్రభు అన్నాడు, ఇతడు నేను ఏర్పాటు చేసుకున్నా నాకు సాధనమైంది. ఈనాడు చాలామంది ఏం చేస్తారంటే ఆ కళ్ళు మూయబడి ఏం చేస్తారంటే సాతాను చేతుల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎటు వెళుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎందుకనంటే కళ్ళు కనబడాయి కాబట్టిగా వాళ్ళ అంధకారం ఈ లోకం అనే ముసుగులో వాళ్ళు ఆ కళ్ళతో నిండిపోయింది కనుక దేవుడిని చూసే కన్నులు లేవు వాళ్ళు. హల్లెలూయా. అందుకే వెంటనే అక్కడ ప్రభువు కనుక ఆ సౌలును ఏం చేశానంటే వెంటనే పౌలుగా మార్చబడి, వెంటనే అతడు ఏం చేశానంటే సౌలు పౌలుగా మార్చబడి దేవునికి సాధనంగా మార్చబడి ప్రేమ ద్వారా ఆయన తర్వాత ఏర్పరచుకున్న తర్వాత అనానీయ ఎప్పుడైతే అతనికి ఆయన ఇంట చేతు నుంచి ప్రార్థన చేసిండో అతని కన్నుల నుండి ఏమైపోయినాయంటే కొన్ని అహంకారమైన పొరలు రాలిపోయినాయి, గర్వం అనే పొరలు రాలినాయి. గుడ్డితనం కలిగి ఆ కళ్ళు చాలా పొరలతో అహంకారముతో దుష్టత్వముతో దుర్మార్గత్వంతో నిండిన ఆ పొరలు ఏమైపోయినాయంటే రాలిపోయినట్టుగా అక్కడ మనం చూడవచ్చు. 9:18 వచనంలో చూడండి, దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను, ఆ తరువాత ఆహారము పుచ్చుకొనెను. అంటే ఇతడు ఏమైపోయిందంటే ఆత్మీయ నేత్రాలు కలిగినవి. ఎందుకనంటే అతని జీవితంలో ఒకప్పుడు ఆయన ఎవరంటే పూర్వుడు, హింసకుడు, దూషకుడు, హానికరుడే. అతను ఏమైపోయిందంటే దేవుని వెలుగు ఎప్పుడైతే వచ్చేసిందో అతని జీవితంలో మార్పు వచ్చేసింది. ప్రజలు హల్లెలూయా. కాబట్టి ప్రేమ ద్వారా మొదట ఎందుకనంటే రెండవది మన జీవితంలో మనం గమనించాలి. ఏం నేర్వాలంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. అందుకే యేసు ప్రభు చెప్తా అంటాడు కదా, యేసు ప్రభు ఉపమాన రీతిగా అన్ని విషయాలు తెలియపరుస్తా అంటాడు. యేసు ప్రభు చూడండి ఇక్కడ మంచి మాట చెప్తా అంటాడు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6
6వ అధ్యాయము 20వ వచనం ఉంది. 20, 21, 22. కూర్చుకొనకుడి చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివే వేయను వేయదు. దొంగలు కన్నం వేసి దొంగిల్లరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా వెలుగుమై ఉంటుంది. చూడండి, కారణం ఏంటంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడాలంటే మనసు తెరవబడాలి. ప్రజల హల్లెలూయా. మనసు తెరవబడాలి. ప్రియదేవుని ద్వారా మనసు తెరవబడినప్పుడే ఏమైపోతుందంటే ప్రభువును చూడగలుగుతా అంటారు. ఆయన ఎప్పుడైతే ఆయన ఆ పొరలు ఆ అంధకారము తొలగిపోయినప్పుడు తర్వాత ఏమైపోయాడంటే ప్రభువును వెంబడించడం స్టార్ట్ అయింది. పౌలు సౌలుగా మార్చబడాడు. చాలా ఎందుకనంటే కొన్ని సంవత్సరాలు వచ్చినా కళ్ళు తెరవబడలే, వాక్యం కనబడదు. ఎందుకనంటే తెరవబడినప్పుడే వాక్యాన్ని చదువుతూ అంటారు. కన్నులు ఆ వాక్యాన్ని చదివే ఆ కన్నులు లేనప్పుడు ఏంటంటే వారు అంధకారంలో ఉన్నారు, తడువులు ఆడుతూ అంటారు. నేను చెప్పే మాట కాదు, బైబిల్లో రాసిన చక్కగా. ఎందుకనంటే వాళ్ళు ఎంత వెతికినా కనబడట్లేదని చెప్పేసి దేవుని యొక్క లేఖన భాగం మనం ఇక్కడ చూడవచ్చు. యెషయా గ్రంథంలో యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 59వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం మనం చదువుదామా? చీకటియే ప్రాప్తించును, ప్రకాశం కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారంలోనే నడుచుచున్నాము. గోడ కొరకు గ్రుడ్డివాని వలె తడవలాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవలాడుచున్నాము. సంధ్య చీకటి అందువలనే మధ్యకాలంన కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. చూడండి, ఇలాంటి జీవితం మనం చూడవచ్చు ప్రియ దేవుడా. ఎందుకంటే మనము నిజంగా ఎందుకనంటే ప్రభువును మనం ఎరిగినప్పుడు మనం కనుక ఆ ప్రభువును, అందుకే భక్తులు ఎందుకనంటే ముఖ దర్శనం కావాలి అని అంటారు అందరూ దేవకుండుకు. ఎందుకనంటే మోషేతో కూడా దేవుడు మాట్లాడుతూ అంటాడు. మోషేతో కూడా అంటాడు, మోషే ఏ నరుడు చూడక ముందుకే సినాయి కొండ మీదకి రా, ఒక జంతువు కూడా రాకూడదని చెప్తాడు. అందుకే ప్రభువును చూసే కన్నులు కావాలి. ప్రభువు ఎందుకనంటే అవే ఆత్మీయ నేత్రాలు. ఈయన అనేకులు చాలామంది అంటే గుడ్డి వాళ్ళు వాస్తవం. సౌలు పౌలుగా మారినప్పుడు ప్రార్థన చేస్తాడా? ఎప్పుడు చేస్తాడమ్మా? మళ్ళీ లేవు ఇక్కడ సబ్జెక్ట్ లేవు. మారినప్పుడే. మారిన వాళ్ళు ప్రార్థన చేస్తూ అంటారు, మారిన వాళ్ళు ప్రభు మార్గంలో నడుస్తూ అంటారు, మారిన వాళ్ళే దేవుణ్ణి వెంబడిస్తూ అంటారు. మారకపోతే వెంబడించలేరు. ఎప్పుడైతే దేవుడు దర్శించిండో, దేవుడు అతన్ని టచ్ చేసిండో, అతని జీవితం మార్చబడేది. ఆయన అంత మాత్రమే కాదు, ఆయన వెంటనే సువార్త కూడా ప్రారంభించడం స్టార్ట్ చేసాడు. వెంటనే అక్కడ ఏం చేశాడంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వెంటనే ఆయన బయలుదేరినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎందుకనంటే అక్కడందరూ కూడా ఈయన యేసుక్రీస్తు అని చెప్పేసి మరీ ఎక్కువగా ప్రకటిస్తున్నాడని చెప్పేసి అనే అతని గురించి మాట్లాడుతాడు. చూడమ్మా 9వ అధ్యాయం 21-22 వచ్చిన వాడి ఇతడే కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిది. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు. చూడండి, ఎందుకనంటే మారిన బ్రతుకు ఏం చేస్తుందంటే ఆ మార్పు అనేది తన దేహం పైన కనబడతా ఉంటది. వెంటనే మారిండు. ఆయన ఏమి సంకోచించకుండా
దేవునితో ఎప్పటికీ అనుబంధం ఉన్నది కనుక వెంటనే ఈయన ఏమంటాడంటే సౌలైతే మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదుల దగ్గరికి పోయేసరికి కలవరపడతానని ఒక అప్పుడు బాగా హింసించిండు, బాగా చేసిండు. అంటే కారణం ఏంటంటే అతని ఆత్మీయ నేత్రాలు తెరవబడి. ప్రజలలో హల్లెలూయా, ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడి. ఎందుకనంటే ఈనాడు ప్రార్థన చేయలేకపోతున్నంటే అంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. ప్రజలలో హల్లెలూయా. అందుకే అలాంటి జీవితాన్ని కనుక మనం చూస్తే ప్రియమైన దేవుని ద్వారా, అందుకే మన జీవితము ఎందుకనంటే మనం ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన చేతులను వాడబడాలి. ప్రజలు హల్లెలూయా. నీకు స్వరమిత్తే పాడి ప్రభువును ఘనపరిచి ఆరాధన చేయి. తర్వాత నువ్వు అరోరాత్రులు నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేయి. ప్రభు ఎందుకనంటే ప్రభు వెలిగించినప్పుడు అప్పుడు కూడా నీ కుటుంబం వెలిగించబడతాడు. హల్లెలూయా. నీ కుటుంబం కూడా వెలిగించబడతాడు. చూడండి బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 25-26 వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి ఏంటట చూడండి, కరుణించునుగా. ఎందుకనంటే ఈ ఎప్పుడు అంటే నువ్వు ప్రార్థించినప్పుడు. మారినవా మారలేదన్న నా డౌట్. ఒక ఆయన అంటున్నాడు, ఎన్ని సంఘాలు సార్ ఇక్కడ చర్చిలో అని అంట. మారినా మారలేదా? అందుకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. చూడండి, ఎప్పుడైతే ఏదైతే కార్యం జరుగుతుందో ప్రభువు వెంటనే చేస్తా అంటాడు. దేవుడు మారినప్పుడు ఏ కార్యం చేయదు, వస్తా అంటావు, వస్తున్నామా పోతున్నామా అన్నట్టుగానే ఉంటాడు. ఎందుకనంటే గంతకు బొంతకు తేడా ఉండదు. అప్పుడు బొంత మళ్ళీ కొంచెం గంత కావచ్చు, లేకుంటే గంత బొంత కావచ్చు. కానీ మార్పు అనేది ఎప్పుడైతే ప్రభుత్వం నడుస్తాడో జరుగుతాడు. హల్లెలూయా. అందుకే ప్రియదేవుని ద్వారా మొదటగా ఏం కావాలంటే కన్నులు తెరవబడాలి. ఎలీషా కూడా ఒక ప్రార్థన చేస్తా అంటాడు, మీరు తర్వాత చదవచ్చు. ఎందుకనంటే సిరియా రాజు దండెత్తుకొని ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తా అంటాడు. సలహా తెలుసుకొని ఎవరినరా దీని వెనుక, ఆ ఇశ్రాయేలు రాజు వెనుక ఎవరినంటే ఒక ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడంట. ఆయన ఉన్నాడయ్యా, ఇట్లా సంగతి, ఈ సమాచారం నువ్వు ఏది చెప్తున్నావో దేవుడు అతనికి బయలుపరుస్తాడు. ఈ సమాచారం అంతా ఆయన ఏం చేస్తాడంటే రాజుకు తెలియపరుస్తాడు. రాజుకు తెలియపరచగానే ప్రజలను అలర్ట్గా ఉంటా అంటాడు. ప్రజలను అలర్ట్గా ఉంచేసి ఏం చేస్తాడంటే ఆ అలర్ట్గా ఉంచి ఏం చేస్తాడంటే ప్రజలను కాపాడుతాడంటాడు. అయితే ఆయన సిరియా రాజు ఏం చేస్తాడంటే యుద్ధానికి సిద్ధం చేసేసి ఎలీషా ఎక్కడున్నాడో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో రథాలను, రౌతులను, జన సమూహాలను సమకూరిస్తే ఆయన దగ్గర ఉండే పనివాడు అంటాడు, అయ్యా ఎట్లా పరిస్థితి, అంత మోహరించి ఉన్నాడు, ఆ సిరియరాజు మన దేశం అంతా వచ్చేసిండు, ఆవరించి ఉన్నాడు, పరిస్థితి ఎట్లా, తప్పించుకోలేము అని అంటే ఎలీషా అంటాడు, భయపడద్దు, వారికంటే గొప్పవాడు మనకున్నాడు. గొప్పవాడు ఉన్నాడు అని అంటే ఈయన ఎప్పటికి కూడా ఏం చేస్తాడంటే భయపడతా ఉంటాడు. భయపడతా అంటే ఎలీషా అంటాడు కదా, దేవా ఈ నా దాసుని కన్నులు తెరవబడినట్లుగా ఎలీషా ప్రార్థన చేస్తాడు. ఎలీషా ప్రార్థన చేస్తే
ఎందుకనంటే ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఈయన ఏం చేశాడంటే ఇతని కన్నులు తెరవబడినప్పుడు అగ్ని రథములు వీరి చుట్టూ ఉన్నట్టుగా ఆ దాసుడు చూస్తాడు. చప్పలు కొట్టి ప్రమాదం. చూడండి బైబిల్ గ్రంథంలో చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. దైవజనుడైన ఆ. అతని పనివాడు పెందలకడ లేచి ఆ. బయటకు వచ్చినప్పుడు ఆ. గుర్రములను రథములను గల ఆ. సైన్యము ఆ. పట్టణమును చుట్టుకొని ఉంటా కనబడెను. చూడండి, ఏవంటే భౌతికమనే కనబడతాయి, కానీ అసలు సైన్యము దైవజనుల చుట్టూ అక్కడ ఉన్న సంగతి ఈయన చూడలే. చదవడం అంతటా ఆ. అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా, ఆ. మనం ఏమి చేయుదుమని ఆ. ఆ దైవజనునితో అనగా ఆ. అతడు భయపడవద్దు, ఆ. మన పక్షంలో ఉన్నవారు ఆ. వారికంటే అదుపులై ఉన్నారని ఏంటిదంట? మన పక్షంగా ఉన్నవాడు, మన పక్షంగా ఉన్నవాడు వారికంటే అధికుడై ఉన్నాడు. అయితే నువ్వేమంటున్నావు అంటే నాకు ఇదే నా చేతులే చేసే కష్టమే అనుకుంటున్నావు, నాకు అపాయం వస్తే తప్పించే వాళ్ళు లేరు అనుకొని వాడు మోస్ట్ నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు. అది నీ చీకటే, నీ కళ్ళు తెరవలే. అందుకే ఎలీషా చెప్పాడు, ఏమన్నాడంటే వీడు అలాగనే మాట్లాడుతా అంటే అక్కడ అంటాడు 17వ వచనమా, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరి కన్నులు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరిచెను. చప్పలు కొట్టి ప్రభువులు గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు ఉంటాంటే మనకు చదవాలి. అందుకే ప్రియమైన ద్వారా ఎప్పుడైతే, ఎందుకనంటే నీ భర్త కన్ను తెరవబడాలి, నీ కన్ను తెరవబడాలి. ప్రభా నీ వెలుగును మా పైన ప్రకాశింపజేయి, నీ సన్నిధి మా పైన ఉదయింపజేయి. ఎప్పుడు చూస్తాండే నీ వెలుగును, నీ సన్నిధిని మా గృహం అంతా నింపు అని అన్నప్పుడే దేవుని యొక్క వెలుగు వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఆ దాసుని కన్నులు తెరవబడ్డప్పుడు అగ్నిరాధాలను చూసి. అందుకే ప్రియమైన దేవులారా మొదటగా ఏం కావాలంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, ఆత్మీయ నేత్రాలు తెరవాలి. రెండవ మాట ఏంటిదంటే ప్రియమైన దేవులారా హృదయము తెరవబడాలి. వాక్యము వింటున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఏం కావాలంటే, రెండవ మాట ఏం కావాలంటే హృదయము తెరవబడాలి. హృదయము తెరవబడకపోతే చూడండి, వర్షం కొట్టే సమయానికి ఏం చేస్తుందంటే భూమి నెర్రవిడిచి ఉంటాంటది, నెర్రవిడిచి ఉంటాంటది. ఆ నెర్ర విడిచినప్పుడు ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షంలో ఉన్న నీళ్ళంతా భూమి క్యాచ్ చేసుకొని స్టోరేజ్ చేసుకున్నాడు. అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఏం కావాలంటే వాక్యము ద్వారా ఏం కావాలంటే హృదయము తెరవబడాలి. తెరవబడకపోతే వాక్యము, లోతైన వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళదు. చూడండి, బైబిల్లో ఒక వ్యాపారం చేసే ఒక స్త్రీ ఉంటుంది. ఆమె చూడండి, ఆమె ఏం చేస్తా అంటే ఎప్పుడైతే పౌలు శిలా వాక్యమును బోధిస్తున్నప్పుడు అట ఆమె ఏమైపోయిందంటే ఆమె హృదయము తెరవబడింది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండను. ఎప్పుడు అంటే వాక్యాన్ని బోధిస్తా అంటే చాలా మంది వారు మోస్ట్ వింటా అంటారు, ఏం లేదు ఈ వారం చెప్పిన వాక్యం రేపు వాక్యం జ్ఞాపకం ఉంది. ఎందుకనంటే హృదయము తెరవబడాలి. ఎందుకనంటే రాతి గుండె అయిపోయింది. అక్కడ చూడండి, అక్కడ ఏమంటే అక్కడ వెంటనే ఏమైపోయింది, దైవభక్తి కలిగిన స్త్రీ ఉండేను. ఆమె ఊదరంగు పొడిని ఆ అమ్ము తుయతర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక ఏమైపోయింది, పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. లేకుంటే తెరవపడకపోతే నిర్లక్ష్యం చేస్తాడు. ఏమో చెప్పారు, బాగా చెప్పారు, కానీ ఎందుకనంటే హృదయము క్రొవ్వినప్పుడు, ఎందుకనంటే హృదయము కఠినపరచబడినప్పుడు, హృదయములో ఎందుకంటే ఆ రాతి గుండె ఉన్నప్పుడు
ఏది కూడా పనిచేయదు. ఎందుకనంటే అనేకులు కూడా కఠిన హృదయం ఉన్నది. ఎందుకనంటే మా సొలొమోను చెప్తా అంటాడు, వాళ్ళ లోపల అక్కడ అంటాడు సామెతల గ్రంథంలో ఏం చెప్తా అంటే వాళ్ళ హృదయంలోనట బెత్తం వంటి గర్వం ఉన్నదట. మాగానయ్య, ఎందుకనంటే ఈ గర్వము ఏం చేస్తుందంటే ఆ బెత్తం వంటి ఆ గర్వము, ఎందుకనంటే ఆ గర్వము ఏం చేస్తుందంటే వారిని పతనానికి దారి తీస్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎందుకనంటే బెత్తం వంటి ఆ గర్వం ఉన్నదని చెప్పేసి ఇక్కడ సొలొమోను చెప్తా ఉంటాడు ప్రియదేవుని గారు. ఎందుకనంటే వారి జీవితంలో కనుక చూస్తే ఎందుకు అలాంటి గర్వం ఎందుకు వచ్చేసిందని అంటే హృదయం ఏం చేసిందంటే విని కఠినపరచుకోవడము, విని విశ్వాసం పెంచుకోకపోవడము, విని దాని వాక్యాన్ని అనుసరించకపోవడము. కారణం ఏంటంటే అది బండ హృదయం లేక మొండి హృదయం, అది కఠిన హృదయం. అందుకే ఆ బెత్తం వంటి ఆ గర్వం ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అందుకే ఇక్కడ మనం ఆ బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే అనేక విషయాలు మనం చూడవచ్చు ప్రేమ ద్వారా. ఇక్కడ 14వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ మాట్లాడుతూ అంటాడు అనేకమైన విషయాలు కూడా ఈ సొలొమోను రాస్తూ ఉంటాడు. ఎందుకు అని అంటే ఎవని గర్వం అట వాడిని ఏం చేస్తాడట, అణిచివేస్తా అంట. చూడమ్మా 14వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ వచనం. మూడుల నోట బెత్తం వంటి గర్వం ఉన్నదట, బెత్తం వంటి గర్వం. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కూడా దేవుడు ఎవడు అన్నట్టుంటుంది. సౌలు కూడా ఏమనుకున్నాడంటే దేవుడు ఎవరు అని అనుకున్నాడు. కానీ సౌలును దేవుడు విలుస్తాడన్న సత్యాన్ని గ్రహించాలి. అందుకే చాలా మంది జీవితంలో ఇలాంటి ఏమైపోయిందంటే వారి లోపల ఎలాంటి గర్వం అంటే మూడులు అంటే ఎంత చెప్పినా వినని వాళ్ళు. మూఢుడు అనవచ్చు, మూర్ఖుడు అనవచ్చు, లేదా భక్తిహీనుడు అనవచ్చు, బుద్ధిహీనుడు అనవచ్చు. సామెతల గ్రంథం అంత చదువుతాంటే కూడా అనేకమైన విషయాలు తెలుస్తాడు. అందుకే ప్రియదేవుని ద్వారా అందుకే బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే చాలా చోట్ల, ఎందుకనంటే ఇక్కడ మనం బైబిల్ గ్రంథం అంతలో చూస్తే ఎవని గర్వం వాడిని అంచివేస్తా ఉంటుంది. కానీ ఆమె ఒక వ్యాపారం ఊదరంగు పడి అమ్ముకునే స్త్రీ అయినప్పటి కూడా ఏంటంటే వాక్యం వినే దాహం కలిగింది. ఆ హృదయం వాక్యం కొరకు తెరిచింది. చాలామంది దేని కొరకు తెలుస్తుందో చెప్పలేదు. అందుకే పిల్లలు కూడా అంతమంది పిల్లలు చదువుకుంటారు స్కూల్లో, తర్వాత కొంతమంది పిల్లలు బాగా అవుతా అంటారు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా చదువుకోవడానికి వాళ్ళ హృదయాలు తెరవాలి. దేవుని యొక్క వాక్యాన్ని, ఎందుకనంటే ఆమె ఏం చేసిందంటే ఆమె వెంటనే హృదయము తెరవబడింది. అందుకే మనం అనేకమైన విషయాలు మనం చూడవచ్చు ప్రేమదేవుగా. కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో ఇలాంటి విషయాలు కనుక చూస్తే ఇక్కడ అందుకే యెషయా ప్రవక్త కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఆయన నువ్వు పోయి ఈ జనులతో ఇట్లనము, చూడు మీరు నిత్యం వినుచుందురు గాని. ఎందుకనంటే ఈ వాక్యం నా కొరకు వచ్చింది. నేను ఈ వాక్యం ద్వారా నేను ఏం చేస్తున్నా, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతోనే మాట్లాడాడు. నేను వాక్యానికి లోబడాలి, వాక్యానికి నేను విధేయత చూపించాలంటే వాళ్ళ లోపల గర్వం ఉన్నది, లేదా వాళ్ళు కఠిన హృదయులై ఉండనని గ్రహించవచ్చు. అక్కడ ఏమంటాడండి, చదవనా చూడండి. అక్కడ ఏమంటాడంటే నిత్యము వినుచుందురు గాని గ్రహింపరు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు,
వారు కళ్ళతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందుకున్నట్లు ఈ జనుల హృదయము క్రొవ్వేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించు అని చెప్పాడు. అలాంటి స్థితిలో ఉన్నారు ప్రజలు. కాలక్షేపానికి వచ్చే వాళ్ళే వీళ్ళంతా, మనసు మార్చుకునే వాళ్ళు కాదు. అంటే మనము ఈ కడవరి దినాల్లో ఏం చేయాలంటే లూదియా లాంటి హృదయం కావాలి. లూదియా లాంటి హృదయం దేని ఏం కావాలంటే తెరవబడాలి. అందుకే ఒక్క స్కూల్లో వ్యక్తి ఒక ఆయన కొంతమంది కలెక్టర్ అయితే అంటారు, తర్వాత చిప్రాస్ అయితే అంటారు, అటెండర్ అయితే. కారణం ఏంటంటే వీళ్ళు బాగా విని మంచిగా చదువుకొని గ్రహించి ఒక ఎడ్యుకేషన్ స్థాయికి వచ్చేసి తిరిగేవాడు ఏం చేస్తా అంటాడు, మంచి స్థాయికి రాలేడు. కారణం ఏంటంటే హృదయంలో ఏదో ఒకటి రెండి ఉన్నది. హృదయంలో వేరే ఇది పడకుండా వేరే ఆలోచన రెండి ఉండవచ్చు. ఎందుకనంటే నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయంట. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. చూడండి, ఎందుకు అనంటే నువ్వు వినవలసింది వినాలే, వినకూడని ఏమి పడితే వినకూడదు. వాస్తవం దేవుని పిల్లలు ఏం చేస్తారంటే చదువుకుంటే చదువు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి, మంచి మాటలు వినాలి, ఇవి పడతాయి వినకూడదు. అందుకే ప్రియదేవులారా, అందుకే మనం బైబిల్ గ్రంథంలో ఎందుకనంటే యెహోవా ఎందుకనంటే నరుని హృదయంలో ఎందుకనంటే ఆ ఆలోచన అనేకులు పుడతా ఉంటాయి, కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరమే. అందుకే నీ మాటలు హృదయంలో ఎందుకనంటే దేవుని మాటలు ఆమె వింటా అంటే ఆమె హృదయము తెరవబడింది. అందుకే చదివినప్పుడు మన హృదయం గ్రహిస్తా అంటది, చదివినప్పుడు మనం విన్నప్పుడు హృదయం గ్రహిస్తా అంటది. అంత గ్రహింపు లేవడం కారణం ఏంటంటే వారి హృదయం కఠినపరచబడవచ్చు. అందుకే ఇక్కడ ఇదే సొలొమోను చెప్తా ఉంటాడు. చూడండి మాట ఏమంటాడంటే హృదయాన్ని కఠినపరచుకుని వాడట ఎక్కడ ఉంటాడట 28వ కీర్తన సామెతల గ్రంథం 14వ వచనం కిందిలైనా సామెతల గ్రంథం 28 హృదయమును కఠినపరచుకుని వాడు కీడులో పడతా అంటాడు. కీడు ఎందుకనంటే ఈ కీడు నష్టాన్ని అనుభవిస్తాడు చాలామంది. ఎందుకనంటే ప్రియ దేవుని ద్వారా లూదియా హృదయము తెరవబడినట్టుగా ప్రతి వాళ్ళ హృదయము దేని కొరకు తెరవబడాలంటే దేవుని యొక్క వాక్యం కొరకు తెరవబడాలి. ఆ వాక్యము వినాలి. ఎందుకనంటే అప్పుడే మొదటగా తెరవవలసింది కనులు తెరవబడాలి, రెండోది హృదయము తెరవబడాలి. హృదయము తెరవబడినప్పుడే ప్రభుతో నీ ప్రయాణం సవ్యంగా సాగుతా ఉంటుంది. అందుకే అనేకుల జీవితాల్లో అలాంటి పరిస్థితి కారణం ఎందుకంటే ఈనాడు అనేకులు నడవకపోవడం కారణం, ప్రభు చేతిలో సాధనాలుగా మారకపోవడం కారణం ఏంటంటే వారికి సరైన వాక్యం లోతుగా పోలే వాక్యం. ఇంకొక మాట చెప్పాలంటే వాళ్ళు విత్తిన వాక్యాన్ని రిసీవింగ్ చేసుకోలే కనుక అపవాది వెతుకొని పోతుంది అంటాడు. అపవాది యేసుప్రభుల వారు చెప్పాడు. అపవాది ఎందుకనంటే ఆకాశ పక్షులు వచ్చి పడ్డ విత్తనాలు ఎత్తుకపోతానంటే అపవాది వారి హృదయంలో నుంచి ఏం చేస్తానంటే దేవుడు విత్తిన మంచి బీజాలను వెతుకొని పోతాంది. వీరిని అపవిత్రులుగా హృదయాన్ని కఠినపరుచుకునే వారిగా చేసి ప్రజల హల్లెలూయా. అందుకే మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా మనం ఏం కావాలంటే ప్రేమ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఆ లూదియా హృదయం ఎలా తెరవబడిందో మనం కూడా మనం చూడవచ్చు. అందుకే ఇక్కడ మాటలు చెప్తా ఉంటాడు. చూడండి, యేసు ప్రభు ఇదే మాట చెప్పిన తర్వాత ఇక్కడ ఆ వాక్యాన్ని గురించి చెప్పినప్పుడు ఇక్కడ వాళ్ళు
ఆ వాక్యాన్ని విని గ్రహింపక ఉండినప్పుడు దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోమంటాడు. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తే చూద్దామా. విత్తువాని గుర్చిన ఉపమాన భావము వినుడి. ఆ. ఎవడైనను ఆ. రాజ్యమును గుర్చిన వాక్యం వినియు ఆ. గ్రహింపక ఉండగా ఆ. దుష్టుడు వచ్చి ఆ. వాని హృదయంలో విత్తబడిన దానిని ఆ. ఎత్తుకొని పోవును. ఆ. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. చూడండి ఎందుకనంటే, చూడండి ప్రేమ దేవుని వారు ఎలాగనంటే అపవాది కూడా ఎత్తుకొని పోతాడు. ఎందుకనంటే నువ్వు హృదయంలో దేవునికి చోటు ఇవ్వట్లేదు వాక్యానికి. ఇది మనుషుల వల్ల కలిగింది కాదు. ఒక చివరి మాట చెప్పేసి నేను ముగిస్తా. చూడండి, ఈ మనుషుల వల్ల కలిగింది కాదు ఈ మాట, దేవుని యొక్క వాక్యం. చూడండి, ఆ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఉంది. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము ఆ మా వలన అంగీకరించినప్పుడు ఆ మనుషుల వాక్యమని ఎంచక ఆ అది నిజముగా ఉన్నట్టు ఆ దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక ఆ మేమును మానక ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఆ కార్యసిద్ధిని కలగజేస్తా ఉంటది దేవుని యొక్క వాక్యం. ప్రజలు హల్లెలూయా. ఎందుకనంటే అక్కడ ఏంటిదంట, దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించి తిరిగి కనుక